భారత రాజకీయ యువనికపై అత్యంత ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగుతోంది. గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈసారి కఠిన సవాళ్లను ఎదుర్కొంటుంది. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి అందిన తాజా ట్రెండ్స్ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పును సూచిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాల గుణాంకాలను చూస్తే పశ్చిమ బెంగాల్లోని మొత్తం 294 స్థానాలకు గాను మెజారిటీ మార్క్ 145. అనూహ్యంగా బీజేపీ 185 నుండి 191 స్థానాలలో ముందంజలో ఉంది. ఇది ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీని సూచిస్తుంది. కోల్కతా మరియు హౌరా వంటి గట్టి కోటల్లో కూడా బీజేపీ అడుగుపెట్టడం గమనార్హం. అధికార పార్టీ కేవలం 90 నుండి 96 స్థానాలుగా పరిమితమైనట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 215 సీట్లు గెలిచిన టీఎంసీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. తన మాజీ సహచరుడు ప్రస్తుతం బీజేపీ నేత అయిన సువేందు అధికారి ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. 11వ రౌండ్ ముగిసేసరికి ఆమె ఆధిక్యం 17,000 నుండి 9,000 ఓట్లకు పడిపోవడం ఉత్కంఠ రేపుతుంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే సర్ ద్వారా దాదాపు 91 లక్షల పేర్లు జాబితా నుండి తొలగించబడ్డాయి. ఇది ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని టీఎంసీ ఆరోపిస్తుంది. బెంగాల్లో 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 92.47% పోలింగ్ నమోదైంది. ఇది ప్రజల్లో ఉన్న మార్పు ఆకాంక్షను లేదా బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే అధికారాన్ని కాపాడుకోవడం దీదీకి ఒక అగ్ని పరీక్షలా మారింది. ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే బెంగాల్లో 15 ఏళ్ల దీదీ పాలనకు చమరగీతం పాడి బీజేపీ మొదటిసారి అధికార పీఠాన్ని అధిరోహించే అవకాశం. ఫలితాలపై పూర్తి స్పష్టత రావడానికి సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.